అందరికీ నమస్కారము. రాత్రి నిద్రపోయే ముందు మీరు ఏం జేస్తున్నారు? మీ యొక్క యాక్టివిటీస్ అనేది మీకు మంచి నిద్రనిస్తాయి. మీ యాక్టివిటీస్ చక్కగా ఉండి, ప్రశాంతంగా పడుకున్నారనుకో మంచి నిద్ర పడతది. టెన్షన్ తోటి ఈ సినిమా జూడా, ఆ సినిమా జూడా లేపోతే ఇంకా ఈ గొడవ బెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక టెన్షన్స్‌తో పడుకున్నారనుకో నిద్ర సరిగ్గా రాదు. కాబట్టి 9, 10 అయిందంటే ఈ టెన్షన్స్ అన్ని పక్కన పడేసి దాని సొల్యూషన్ అంత లోపలే చూసుకోండి. 10:00 అయితే పక్కా యూ హావ్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్. అండ్ ప్రశాంతంగా బెడ్‌రూమ్‌కెళ్ళి చక్కగా ప్రశాంతంగా మన వాళ్ళతో మాట్లాడుకోవడము, లేపోతే ట్రావెల్ వీడియోస్ చూడడం, ప్రశాంతమైన పాటలు వినడం చాలా ఇంపార్టెంట్. నేను మాక్సిమము ట్రావెల్ ఛానెల్ జూస్తాను. నా ఛానెల్ ఉంది గదా! 'ట్రావెల్ విత్ దేవికా భట్‌నగర్'. ఆ ఛానెల్‌లో ఉన్న పాత వీడియోస్ చూస్తాను. ఏదన్నా టూర్‌కెళ్ళి ఉంటాయి గదా! అది ఒక్కసారి మెమరైజ్ చేసినట్టుంటది. మంచిగా కాసేపు ప్రశాంతంగా ఆ ప్లేస్‌లో ఉన్నట్టు ఉంటది. ఇంకా పాత సినిమా పాటలు వింటూ ఉంటాను. పాత సినిమా పాటలు జనరల్‌గా హిందీ వింటాను. ఇంకా కొన్ని తెలుగు పాటలు గూడా వింటాను. తెలుగు పాటల్లో ముఖ్యంగా నేను ఒక 2 పాటలు మీకు సజెస్ట్ చేస్తాను. ఈ 2 పాటలు పడుకునే ముందు వినండి. చక్కగా నిద్ర పడుతుంది. అన్ని టెన్షన్‌లెళ్ళిపోతాయి. ఈ 2 పాత పాటలే. కానీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఒకటి 'ధనమా దైవమా' అనే సినిమాలో సి. నారాయణ రెడ్డి గారు రాసిన పాట అండ్ సుశీలమ్మ గారు పాడారు. ఎంత చక్కగా పాడారో అసలు ఈ సినిమా పాటైతే మస్తుంటది. చాలా బాగా కూల్‌గుంటది. పాటేంటంటే ఇది నీ మది చల్లగా స్వామి నిదురపో అంటూ వస్తుంది. దేవుని నీడలో వేదన మరచిపో. ఎంత బాగా పాడతారంటే వేదన మరచిపో నీ మది చల్లగా అంటూ సాగుతుంది పాట. మధ్యలో స్టాంజెస్ కూడా చాలా బావుంటాయండి. అదేంటంటే మనకు ఒక రకమైన శాంతినిస్తూ నువ్విలా బ్రతకాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను గదా! ఇలా ఉండు అనేసి భర్తని ఓదారుస్తూ, భర్త రాజకీయాల్లోకెళ్ళిపోయి నానా టెన్షన్‌లు పడతా ఉంటే, భార్య అతని భర్తను ఓదారుస్తూ పాడిన పాటిది. మధ్యలో స్టాంజా జూడండి. ఏ సిరులెందుకు, ఏ నిదులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిది అంటూ. ఇంకా ఇంకొక స్టాంజా గూడా బావుంటది. ఏంటది? జానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము నీ మది చల్లగా స్వామి నిదురపు అంటూ సాగుతుంది. ఇది హిందీలో గూడా ఉంది సాంగ్. ఖిల్తే హై గులియా ఖిల్తే హై గులియా అని ఆ పాట. ఇది 'శశి కపూర్' మీద ఉంటది. అసలది రొమాంటిక్ సాంగ్. ఇదేమో మంచి కూల్‌గా నిద్రపుచ్చి, శాంతపరిచే సాంగ్ ఇది. ఇది వినొచ్చు. ఇంకొక సెకండ్ సాంగ్. ఇది ఆచార్య ఆత్రేయ గారు రాసిన సాంగ్. నాకాయన చాలా ఇష్టం. మంచి మంచి పాటలు రాసారాయన. ఆయన రాసినదే సినిమా పేరు 'మూగ మనసులు'. పాడింది ఘంటసాల గారు. ఇది అర్థమయ్యే ఉంటది. పాడుతా తీయగా చల్లగా ఎంత బావుంటదని మంచి కళ్ళు మూసుకొని ఇలా వింటుండేది. పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా అంటూ ఈ ఫస్ట్ స్టాంజా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది. కుదుట పడ్డ మనసు తీపి కలలు గంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా చల్లగా ఇంకొక స్టాంజా గూడా బానే ఉంటదది. ఏంటది? గుండె గుండె మంటలారిపితే గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండనన్న చాన్నాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు అంటూ ఇది గూడా బావుంటది. ఇంకా లాస్ట్ స్టాంజా ఏంటది? మనిషి పోతే మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది.
మనసుతోటి మనసెప్పుడో కలిసిపోతది. సావు పుటకలేనిదమ్మ నేస్తమన్నది. జనమ జనమకది మరీ గట్టి పడతది. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. మనకు ఈ పాట వింటుంటే ఎట్లా అనిపిస్తుందంటే, ఎవరో మనల్ని జోల పుచ్చుతూ "ఏం టెన్షన్ తీసుకోకు, కూల్‌గా ఇట్లా పడుకో" అనేసి నిద్రపుచ్చుతున్నట్టు ఉంటది. ఈ 2 పాటలు పెట్టుకోండి మీరు. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే. ఇదే కాదండి, ఇంకా కొన్ని మంచి మంచి పాటలు గూడా వినొచ్చు. మీకేమనిపిస్తుంది? ఎలాంటి పాటలు వింటే రాత్రిపూట చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు? కామెంట్ బాక్స్‌లో రాయండి. ఓకేనా? ఏదో కాస్త షేర్ జేసుకోవాలనిపిస్తుంది. నాకైతే ఇవి నచ్చుతాయి చాలా. అందుకని షేర్ జేసుకోవాలనిపిచ్చి ఈ వీడియో జేస్తున్నాను. ఇట్స్ డిఫరెంట్ వీడియో అన్ని వీడియోలతో పోలిస్తే గనక. ఐ డోంట్ నో హౌ డు యూ రిసీవ్ ఇట్, మీరెట్లా తీసుకుంటారో. ఎనీహౌ ఇంకొక మంచి టాక్‌తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. నమస్తే.